ప్యాషన్ మాత్రమే తన పంచాక్షరి మంత్రం. హిట్ సినిమాలు తీయటంలో ఆయన ఒక దర్శక టైగర్. విభిన్నమైన కథలను తెర మీదకి తీసుకురావటంలో ఆయనది పేరు మోసిన సింహరాశి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు దూసుకొస్తున్న సినీ దర్శకుడు, కళామ తల్లి సేవకుడు వి సముద్ర గారికి ఫోర్ సైడ్స్ టీవీ హార్టీ వెల్కమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రైతులకు ఉచిత కరెంట్ అంటూ తన తొలి సంతకం పెట్టారు కదా. అసలు దానికి కారణం ఒక డైరెక్టర్ అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఆయనే ఇప్పుడు మనతో ఫోర్ సైడ్స్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనే సీనియర్ దర్శకులు వి సముద్ర గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సముద్ర గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 3 ప్రాజెక్టులు షూట్ జరుగుతూ ఉన్నాయండి. ఓకే. ఒకటి వరదరాజు గోవిందం, ఓకే. 2 రామజన్మభూమి, 3 ఇండియా CEO. ఇండియా CEO వేరే వెరైటీగా ఉంది. ఫస్ట్ 2 కొంచెం కైండ్ ఆఫ్ దేవుడు సౌండ్ వినిపిస్తోంది. వరదరాజు గోవిందం వచ్చేసి కృష్ణుడి మీదండి. ఓకే. రామజన్మభూమి రాముడి మీద. ఓకే. ఇండియా CEO నా మీద. ఓ మై గాడ్. ఓకే, అంటే మీరే హీరోనా? అంటే చాలా మంది చేస్తా ఉన్నాం ఒక Okay. ప్రయోగంగా. ఓకే. అంటే డైరెక్టర్లు అందరినీ హీరోలు చేస్తున్నారా కొంపదీసి? అంటే హీరో అని కాదు కానీ ఒక ఇన్స్పిరేషన్. ఓకే. డైరెక్టర్లు అందరితో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది మాకైతే. సౌండ్ అలా ఉంది. డైరెక్టర్స్ అందరితో చేసేది ఉంది కానీ బట్ ఏంటంటే నేను ఇంతకుముందు ఒక 2-3 సినిమాల్లో గెస్ట్ క్యారెక్టర్లు చేశాను. నా సినిమాలే అండి. ఓకే. దీనిలో ఏంటంటే కాస్త ఒక లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను అనమాట. ఆ టైటిలే నామేనా. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామజన్మభూమి శ్రీలంకలో షూట్ చేస్తున్నారని విన్నాం, నిజమేనా? అంటే శ్రీలంక అని లేదు కానీ అండి, అది ఇండియాలోనే. శ్రీలంకలో లేదు, బట్ పాన్ ఇండియా మూవీ. రీసెంట్గా టీజర్ కూడా రిలీజ్ చేశాను. ఓకే, నైస్. హీరో చెప్తారా? హీరో కొత్తోళ్ళు అండ్ హిందీ ఆర్టిస్టులు అంతా ఇంకా జరుగుతూ ఉందన్నమాట. ఓకే. మరి ఇంకో మూవీ అన్నారు, ఇంకోటి వచ్చేసి వరదరాజులు. అది రేపు ఈ జూన్ 1న అనుకుంటుంది. జూన్ 1న వరదరాజు గోవిందం టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది కృష్ణుడి మీద, భగవద్గీత మీద చేస్తూ ఉన్నాం. ఇదేంటంటే జూలై రిలీజ్ అన్నమాట. అయితే మన హిందువులు కానీ అండ్ ఇండియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు గర్వపడే స్థాయిలో వరదరాజు గోవిందం ఉంటుంది. ఇది 6 భాషల సినిమా అన్నమాట. సో దీన్ని ఇట్లా చేస్తూ ఉన్నామండి. ఈ మూడిట్లో దేన్ని ఫస్ట్ మేము వెండితెర మీద చూడొచ్చు? వరదరాజు గోవిందం. వరదరాజు. ఓకే. నెక్స్ట్ ఇండియా CEO. ఓకే. లాస్ట్ రామజన్మభూమి. థర్డ్. ఈ 3 ఈ ఇయర్లో రిలీజ్ అనమాట. ఓకే. 3 పాన్ ఇండియా మూవీస్. ఓకే. బడ్జెట్ పరంగా ఎక్కడికో వెళ్ళిన ఇండియన్ సినిమా వాల్యూస్ పరంగా ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు? అంటే అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే అప్పుడు ₹1,00,00,000 ₹1,00,00,000 అంటే అనేవాళ్ళు. ఇప్పుడు 1,000 crores కూడా 1,000 crores అంటా ఉన్నారు. అంత డిఫరెన్స్ అయిపోయిందండి. అంటే ఇండియా సినిమా అనేది రోజు రోజుకి పెరిగిందండి. సక్సెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే పెరిగింది, సక్సెస్లో నేనులోనికి మాత్రం అలా ఉందన్నమాట. కానీ ఎనీహౌ బట్ సినిమా స్థాయి పెరుగుతూనే ఉందండి, అంతర్జాతీయంగా పెరుగుతాం. సినిమా స్థాయి పెరుగుతుంది. ఓకే. వాల్యూస్ కూడా అండి. వాల్యూస్ కూడా అంటే కొంతమంది చాలా మంచి సినిమాలు తీస్తున్నారు, కొంతమంది బూత్ సినిమాలు తీస్తున్నారు, కొంతమంది నోటలుగా తీస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళు మాత్రం నీట్ ఫిల్మ్సే తీస్తూ ఉన్నాం. ఓకే. ఓకే. మీ మూవీస్లో ఫ్యామిలీస్ గురించి, వాల్యూస్ గురించి చాలా చెప్పారు. సో హిట్లు కూడా కొట్టారు. సో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా అండి వరదరాజు గోవిందంలో చాలా గొప్ప పాయింట్ అనమాట చేసేది. అంటే ప్రతి ఆడియను ఇంతవరకు ఇలాంటి పాయింట్ ఎవరూ చెప్పలేదు, అంత మంచి పాయింట్ ఇందులో చెప్పారు అనేటువంటి ఒక గుడ్ థింక్ వస్తుంది. బట్ దీనిలో డబల్ మీనింగ్స్, ఎక్స్పోజులు, అగ్లీగా కిస్సులు ఇట్లాంటి వాటిని నేను నమ్ముకొని ఎప్పుడు సినిమా చేయలే. నేను అన్ని మంచి సినిమాలు చేశాను కంటెంట్ అని నమ్ముకొని. సో అలా చేయబట్టి నేను ఇప్పుడు 18 సినిమాలు చేశాను. 18లో 12 హిట్ సినిమాలు ఉన్నాయి. సో అలాగా ఇప్పుడు నేను సినిమా చేసే దాంట్లో కూడా ఎవ్రీ ఫిలిమ్స్లో కూడా మన ఒక సినిమా చేస్తే
మన లైఫ్లో తిరిగి చూసుకుంటే అది ఒక గొప్ప సినిమా తీశాను అనేటువంటి ఒక ఫీలింగ్ మనలో ఉండాలి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు. లేకపోతే నేను ఒక చెత్త సినిమా చేశాను, ఇలాంటి సినిమా చేశాను అనేది నా మనసు నాకు చెప్పకూడదు అనమాట. సో గర్వపడే విధంగా సినిమా ఉండాలి, అది నేను ఎప్పుడు చూసుకుంటా. అలాగే నేను సినిమాలు చేశాను. ఓకే, అంటే మీ మూవీస్లో వాల్యూస్ అవి చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటున్నారు, బాగుంది. మరి ఇప్పటి సినిమాల్లో వాల్యూస్ లేవని మీరు అనుకుంటున్నారా? లేదు, అట్లని లేదు. ఆడియన్స్కి ఏంటంటే అన్ని సినిమాలు కావాలండి. కొంతమంది వాల్యూ సినిమాలు చూస్తారు, కొంతమంది ఎక్స్పోజ్ చూస్తారు, కొంతమంది ఎమోషన్ చూస్తారు, కొంతమంది రొమాన్స్ చూస్తారు. ఇట్లా డిఫరెంట్ ఆడియన్స్ ఉన్నారు. ఓకే, మీ ఒపీనియన్ అంటే ఇప్పటి సినిమాల్లో వాల్యూస్ ఉన్నాయంటారా లేవంటారా? మీకు కనిపిస్తున్నాయా లేదా? ఉన్నాయండి, ఉన్నాయి. ఉన్నాయి. ఓకే, రైట్. ఒకప్పుడు చిరంజీవితో సినిమా తీద్దాం అనుకున్నారు, అది కలగానే మిగిలింది. సో ఎప్పుడైనా అది గుర్తొచ్చినప్పుడు మీకు అరే తీయలేకపోయాని అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అదేం లేదు, ఇంకా టైం ఉంది, చాలా ఉంది. ఓకే, టైం ఉంది, చెయ్యొచ్చు. కాకపోతే కలగే మిగిలిపోలేదు, అది ఇంకా ప్రయత్నాల్లో ఉన్నాను. ఇంకా వేరే హీరోలతో కూడా డిస్కస్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద హీరోస్ తోటి. కాకపోతే చిరంజీవి గారు అంటే బాగా అభిమానం కాబట్టి ఒకప్పుడు నన్ను ఎంకరేజ్ చేసింది ఆయన ఫస్ట్ అనమాట. అరే నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసిన హీరోతో నేను చేయలేకపోయానని చెప్పి. బట్ ఏంటి టైం, ఆయన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం, నేను బిజీ అయిపోయి నేను నా రూట్లో నేను చేసుకెళ్ళిపోవటం, అట్లా అనమాట. అలా జరుగుతూ వెళ్ళిపోతా ఉందండి. మరి ఏదైనా మంచి కథ ఉంచారా ఆయన కోసం? ఉన్నాయి సబ్జెక్ట్స్ చాలా మంచి సబ్జెక్ట్స్. అంటే ఫ్యూచర్ లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ కాంబినేషన్ లో, మీరు చిరంజీవి గారి కాంబినేషన్ లో చేయొచ్చు. చిరంజీవి గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బాలయ్య బాబుతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్, నో డౌట్ అది. ఓకే, మీతో పనిచేసిన మీ అసిస్టెంట్ డైరెక్టర్లు లేకపోతే మీ కింద చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు చాలా మంది. అంటే వాళ్ళతో ఎలా ఉంది మీ బాండింగ్? ఒక్కొక్కళ్ళు 2 సినిమాలు అలా చేశారండి, ఒక 4-5 దాకా. బట్ నాతో వన్ సైడ్ ట్రావెల్ అయిన వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుతారు అనమాట. సో అంత గుడ్ రిలేషన్ ఉంటుంది. నేను అసిస్టెంట్లు కానీ అందరినీ అలా చూసుకుంటాను. వాళ్ళు కూడా నాతో ఒకసారి కనెక్ట్ అయితే లైఫ్ లాంగ్ మర్చిపోరు, అంత బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఇక నన్ను ఇక వేరే అనరు, అన్న అంటారు. అంత ఇదిగా చూసుకుంటాను. రైట్. మీరు చేసిన హీరోల్లో, మూవీస్లో హీరోల్లో ది బెస్ట్ ఎవరు? యాక్టింగ్ పరంగా, యాటిట్యూడ్ పరంగా? శ్రీకాంత్ గారు. ఎందుకని? చాలా గుడ్ పర్సన్ అండి, ఈగో ఉండదు. ఓకే, ప్రొడ్యూసర్ని చూసుకుంటాడు, డైరెక్టర్స్ చూసుకుంటాడు, డైరెక్టర్స్ హీరో, వెరీ గుడ్ పర్సన్ అనమాట శ్రీకాంత్ గారు నాకు. ఎందుకంటే అంతేకాకుండా మనీ మైండ్ పర్సన్ కాదు శ్రీకాంత్ గారు. కృష్ణ గారికి ఆ రోజుల హీరోల్లో ఆయనకి ఎంత మంచి పేరు ఉందో, ఈ రోజు హీరోల్లో శ్రీకాంత్ గారికి అంత మంచి పేరు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ అందరితో ఒకేలా ఉంటాడు. ఎక్కడా ఇబ్బంది పెట్టడం, డబ్బులు మ్యాటర్లు కానీ, డబ్బు గురించి కానీ ఆలోచించడు. మంచి హెల్పింగ్ నేచర్. అందుకనే శ్రీకాంత్ గారు అన్నయ్య అంటే నాకు. ఆ తర్వాత తారకరత్న, బట్ ప్రజెంట్ ఇప్పుడు లేడు తను, తారకరత్న కూడా. ఓకే, ప్రకాష్ రాజ్ గారితో మీ బాండింగ్ చాలా గొప్పగా ఉండేదని విన్నాం. ఇప్పటికీ ఆ బాండింగ్ ఉందా? మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. అంటే ప్రకాష్ రాజ్ గారితో ఇప్పుడు లేదు, కానీ స్టార్టింగ్ ప్రకాష్ రాజ్ గారు స్టార్టింగ్ టైంలో మేము అసోసియేట్ డైరెక్టర్గా చేసేవాళ్ళం అనమాట. ఆ టైంలో మేము ఇలా కుర్చీలో కూర్చుని ప్రకాష్ రాజ్ కింద కూర్చునేవాడు. తన్ని సంకల్పం అని రత్నం గారి సినిమాకి ఇంట్రడ్యూస్ చేసాం. గౌతమి, జగత్బాబు హీరో, అందులో ఏమి రత్నం గారు డైరెక్టర్ అనమాట. అప్పుడు నేను బాగా యాక్ట్ చేస్తాను, అసలు నా గురించి చెప్పండి అని చెప్పేవాడు ప్రకాష్ రాజ్. తన పెళ్ళికి కూడా మేము అటెండ్ అయ్యాం. అట్లాంటి ఒక గుడ్ రిలేషన్ ప్రకాష్ రాజ్ తోటి. ఆ టైంలోనే చాలా బాగా యాక్ట్ చేసేవాడు ప్రకాష్ రాజ్. సో అట్లాగా చేస్తూ నన్ను రాజకుమార్ సినిమాలో యాక్ట్ చేస్తూ నన్ను చెన్నై నుంచి పిలిపించాడు. అరే నేను ఒక స్టార్ హీరోతో చేస్తున్నాను, మహేష్ బాబుతో, నువ్వు అర్జెంట్గా ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి. మహేష్ బాబు రాజకుమార్లో చేస్తున్న 3rd డే నేను మహేష్ని కలిసాను అనమాట. మహేష్ని కలిసి ఇట్లా ప్రకాష్ రాజ్ నా ఫ్రెండ్, ఇట్లా ఇదని ఇంట్రడ్యూస్ చేశాడు. చేస్తే మహేష్కి నేను కథ చెప్పాను. అప్పుడు అక్కడి నుంచి మహేష్ బాబుతోటి ఒక 7 years ట్రావెల్ అయ్యా. కథ ఓకే చేశాడు. నా ఫస్ట్ డైరెక్టర్ మహేష్ యాక్చువల్గా. అక్కడి నుంచి ఆ కథ నాకు ప్రొడ్యూసర్ కుదరట్లా, మాకు చాలా హెవీ బడ్జెట్ అనమాట. అలా చేసుకుంటూ వెళ్ళామండి. తర్వాత ఇక నాకు వేరే డైరెక్షన్ ఛాన్స్ రావటం, నేను అటు వెళ్ళటం, మహేష్తో చేయలేకపోవటం, ఇట్లా అలా 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 లేట్ అయ్యి
ఇక ప్రకాష్ రాజు అట్లా తను పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. ప్రకాష్ రాజు మంచి ఆర్టిస్ట్ అయిపోయాడు, తను బిజీ. ఇక మా ఇద్దరు కాంబినేషన్ కుదరలా, బట్ కలిస్తే మాత్రం చాలా ఎఫెక్షన్గా మాట్లాడతాడు ప్రకాష్. మీ మూవీస్లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ బాండింగ్ దాని గురించి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో ఎందుకని మీ ఫ్యామిలీ చాలా పెద్దదా, ఎందుకు ఆ టైప్ అంటే నేను విలేజ్ నుంచి వచ్చానండి, మా ఊరు విలేజ్. మా నాన్న ఫార్మర్. ఓకే. అయితే ఒక్కొక్క మనిషికి ఒక ఎథిక్స్ ఉంటాయి. అంటే మనం ఒక్కొక్క సినిమా మనం సొసైటీకి ఏం చెప్తున్నాం, మనం ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన పౌరుడిగా సొసైటీకి ఏం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నేను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ సింహరాశిలో తల్లి గురించి చాలా గొప్పగా చెప్పాను. ఆ సినిమా చూస్తే మదర్ని ఇంకా లైఫ్లో అంత అద్భుతంగా ప్రేమిస్తాడు, మదర్ని పూజిస్తాడు అనమాట. అలాగే శివరామరాజు కూడా ఆ రోజు శివరామరాజు తీసిన సినిమాకి ఒక 50 మంది విడిపోయిన కుటుంబం ఆ సినిమా చూసి కలిసిపోయి నా దగ్గరికి, హరికృష్ణ గారి దగ్గరికి వచ్చి మాతో ఫోటో దిగి, మీ సినిమా మమ్మల్ని ఇంత 10 years అయింది మేము విడిపోయి, మీ సినిమా మమ్మల్ని కలిపిందండి అని చెప్పి వచ్చి మాతో కలిసి వెళ్ళారు. అంటే ఆ సినిమాలో ఏంటంటే అండి, ఒక రక్త సంబంధం గురించి. అంటే భార్యని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, స్నేహితులను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ తల్లిదండ్రుల్ని, అన్నా చెల్లెల్ని, అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. అది భగవంతుడు ఇస్తాడు, అదే రక్త సంబంధం అంటే అనే పాయింట్ శివరామరాజులో చెప్పాను అనమాట. అది ఆ సినిమాలో ఉన్న మెసేజ్. ఆ తర్వాత నెక్స్ట్ అమ్మ గురించి చెప్పాను, బ్లడ్ రిలేషన్ చెప్పాను. బట్ థర్డ్ నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తే మా నాన్న గురించి చెప్పాలనుకున్నా. అంటే మా నాన్న అంటే ఫార్మర్, అంటే జై జవాన్ జై కిసాన్ అని మనం చెప్తా ఉన్నాం, కానీ ఒక జవాన్కి ఇచ్చే రెస్పెక్ట్ ఒక కిసాన్కి ఇవ్వరు, రైతుకి ఇవ్వరు. సో ఎందుకు, పైగా ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు మారినాయి కానీ రైతు పొజిషన్ మారలేదండి ఈరోజు కూడా, స్టిల్ నో. సో దీని మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే విధంగా సినిమా చేయాలి అని నేను అనుకున్న టైంలో హరికృష్ణ గారు, పోసాని కృష్ణమురళి ఇలాంటి కథ చెప్పారు నాకు. సో ఓకే ఇది మనం చేద్దామని చెప్పేసి అప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ చేశాం. చాలా అద్భుతమైన సినిమా. మళ్ళీ నా లైఫ్లో నేను అలాంటి సినిమా తీస్తాను లేదు నాకు తెలియదు. అంత స్పాన్ ఫిలిం, అంత అద్భుతంగా చేసిన సినిమా అనమాట. ఆ తర్వాత అనుష్కని ఫస్ట్ నా సినిమాలో హీరోయిన్గా మహానంది సినిమాలో ఇంట్రడ్యూస్ చేసాం. అంతకుముందు సూపర్ చేసింది మహానంది, అది ఫ్రెండ్షిప్ మీద చేశాను. ఆ తర్వాత లవ్ స్టోరీ చేశాను సూర్యం. ఆ తర్వాత ఎవడైతే నాకేంటి మళ్ళీ రాజశేఖర్తో. ఒక సొసైటీని కరెక్ట్ చేయాలంటే పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి అన్న దాని మీద పాయింట్ అనమాట. ఇట్లా ఎవ్రీ ఫిలింలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా చెప్తాను అంటున్నారు, మేము చూస్తాం ఇంకేం చెప్తారు. రైట్. మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత కరెంట్ పథకం మీ ఐడియా అని విన్నాం, నిజమేనా? అవునండి. అయితే మా హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా చేసాం అనమాట. చేస్తే ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ రిలీజ్ అయిన రోజే ఆ సినిమా చూడాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు ఆ సినిమా చూశారనమాట. చూసి హరికృష్ణ గారికి ఫోన్ చేసి, హరి ఈసారి మీ బావ కాదు నేను సీఎం అవుతున్నాను అన్నాడు. అదేంటి సార్ అన్నాడు. అంటే నీ సినిమా చూశానయ్యా, చాలా బాగా చేశారు మీరు, రైతుల మీద చేశారు, నా ఫస్ట్ సంతకం రైతులు ఉచిత కరెంటు మీద చేస్తున్నా నీ సినిమా చూశాక అని చెప్పేసి ఫోన్ చేశాడు. అంటే అంత ఇన్స్పైర్ చేసిందండి ఆ సినిమా. అట్లాగా ఆ సినిమాని చేయటం జరగటం, వైఎస్ గారు అభినందించడం అని జరిగినాయి అనమాట. మరి ఇప్పుడు కూడా అలా ఏమైనా మంచి పథకాలు ఆలోచించి మూవీ తీయండి, మన ప్రజలకు అవి అందుతాయేమో. మేబీ ముఖ్యమంత్రి లేదండి. ఇప్పుడు ఏంటంటే వరదరాజు గోవిందం చేస్తున్నానండి. ఇది ప్రతి హిందూ గర్వపడే విధంగా, భారతదేశం గర్వపడే విధంగా ఉంటుందన్నమాట. ఇది పాన్ ఇండియా 6 భాషల్లో చేస్తున్నా, కృష్ణుడి మీద చేస్తున్నా పైగా. అలాగే ఈ సినిమాలో గొప్ప మెసేజ్ ఏం చెప్తున్నానంటే, ఒక హిందూకి భగవద్గీత తెలిసినట్టు, ఒక క్రిస్టియన్కి ఖురాన్ గురించి తెలిసినట్టు, ఒక ముస్లిమ్స్కి ఖురాన్ గురించి తెలిసినట్టు,
క్రిస్టియన్స్కి బైబిల్ గురించి తెలిసినట్టు చట్టం తెలియాలి. ఓకే. చట్టం తెలియాలి. ఇది తెలియపోవటం వల్ల ఈ రోజున ఎంతోమంది మిడిల్ క్లాస్ పీపుల్స్ చాలామంది మోసపోతున్నారు రకరకాలుగా అన్న పాయింట్ మీద చేస్తున్నాను అనమాట. ఓకే, రైట్. కృష్ణుడికి దీనికి ఏం సంబంధం? అంటే మనం కోర్టుకి వెళ్తే ఫస్ట్ ప్రమాణం చేస్తాం భగవద్గీత మీద. మన మొదటి ప్రమాణం న్యాయ ప్రమాణం భగవద్గీత అనమాట. సో దానికి దీనికి కనెక్షన్ అనమాట. కనెక్షన్ అక్కడే చూడమంటారు, ఇక్కడ చెప్పనంటారు. ఓకే, అదే ఇంకా అడగబోతున్నా దీనికి దానికి ఏం సంబంధం అబ్బా, డౌట్ వచ్చింది నాకు. ఓకే, రైట్. భగవద్గీత అక్కడికి తీసుకెళ్లారు ఎలా అయితేనే మొత్తానికి, అక్కడ ట్విస్ట్ ఉందన్నమాట. ఓకే, సరే. మీరు మూవీస్లో అంటే చాలామంది హీరోలతో చేసి ఉంటారు, వాళ్ళల్లో మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే హీరో ఎవరైనా ఉన్నారా? అంటే నేను చాలా సీనియర్స్తో కూడా చేశానండి. కృష్ణ గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, అక్కినే నాగేశ్వరరావు గారితో చేశాను, హరికృష్ణ గారితో చేశాను, రాజశేఖర్, వీళ్ళందరితో చేశాను. కానీ బట్ శ్రీకాంత్ గారే. ఓకే, యాక్టింగ్ పరంగా, యాటిట్యూడ్ పరంగా, హీరో పరంగా కూడా ఆయనే మళ్ళీ. ఓకే, అప్పటి హీరోల్లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? నాకు బాగా నచ్చిన హీరో కృష్ణ గారు. ఓకే, రైట్. మరి ఇప్పటి హీరోల్లో? ఇప్పటి హీరోల్లో చాలామంది ఉన్నారు, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఒక చెప్పండి. నాకు మహేష్ బాగిద్ది, ప్రభాస్ బాగిద్ది, ఎన్టీఆర్. లిస్ట్ చెప్పకండి, ఒకరన్నాం అంతే. మీ సినిమా వాళ్ళు భలే తెలివైన వాళ్ళండి, ఒక పేరు చెప్పమంటే చెప్పరు, అది ఏమిటో నాకు అర్థం కాదు. ఒక లిస్ట్ చెప్తారు, పెద్ద లిస్ట్ రెడీ చేసుకుంటారు. ఒకరి పేరు చెప్పండి అంటే చెప్పడానికి ఇష్టపడరు ఎందుకన్నా. సరే, హీరోయిన్ అంటే అనుష్క. అనుష్క, ఓకే. ఇంకా 2 సినిమాలు చేసాం ఇప్పటికి, స్టిల్ ఎప్పటికే. ఓకే, సరే. మీ కాలంలో మీతో పనిచేసిన డైరెక్టర్స్ ఎవరు బాగా ఇష్టం మీకు? అంటే పూరి బాగా ఇష్టం. ఓకే, ఇప్పుడు ఉన్న కొత్త డైరెక్టర్స్లో ఎవరు? ఇప్పుడున్న కొత్త డైరెక్టర్స్లో అంత ఇదిగా పరిచయాలు లేవు కానీ, బట్ తెలుసు. బట్ ఇంకా చూడాలి. అంటే 1-2 చేశారండి, బట్ ఒక 2-3 వస్తే కానీ వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ పెరగదు. అంటే మంచి పాయింట్ చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు అని మనం చెవటాకు ఉంటుంది. అంటే 1-2 చేస్తున్నారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు, అందువల్ల కరెక్ట్గా గెస్ చేయలేకపోతున్నాం. ఓకే, ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు ఆ డైరెక్టర్ పలానా అని తెలిసినప్పుడు ఈ డైరెక్టర్ బాగా చేస్తున్నాడు, ఫ్యూచర్లో మంచి డైరెక్టర్, పేరున్న డైరెక్టర్ అవుతాడు అని ఎప్పుడైనా అలా ఎవరినైనా అనుకున్నారా? అలా అనుకున్న వాళ్ళలో వచ్చేసి సాయి రాజేష్ ఒకరిని అనుకున్నానండి. ఓకే, సాయి రాజేష్ని అనుకున్నాను. అలాగే మళ్ళీ జెర్సీ సినిమా డైరెక్టర్ని అతన్ని అనుకున్నాను. చూసినప్పుడు చాలా బాగా చేశారు. కొంతమంది ఏంటంటే అండి, పేరు లేని కొత్త వాళ్ళు మెచ్చేసి ఇటు కొడతారు, అలా చేసినప్పుడు సాయి రాజేష్. జెర్సీ సినిమాలు ఏంటంటే చాలా న్యాచురల్గా తీయగలిగాడండి సినిమా. తను అనుకున్నాను ఆ టైంలో. ఓకే, పవన్ కళ్యాణ్తో మీకు అనుబంధం ఎలా ఉండేది? అంటే ఆయన చూసినప్పుడే మీరు చెప్పారు ఈయన మంచి దీనికి వెళ్తారు అని. ఇప్పుడు రాజకీయంగా కూడా ఆయన కాస్త బిజీ అయ్యారు. సో ఆయనతో రేపో ఎలా ఉండింది మీకు, ఇప్పుడు ఎలా ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారితో నేను అసోసియేట్ డైరెక్టర్ చేసేటప్పటి నుంచి ఆయన కథ చెప్పాలని చాలాసార్లు తిరిగాను, కుదరలేదు. నేను డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయిన తర్వాత ఒక రీమేక్ చేసే టైంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి అన్నవరం సినిమా అనమాట, అది పవన్ కళ్యాణ్ గారు సముద్రాకి చేద్దామని చెప్పేసి మా వాళ్ళు అంటే ఆయన భీమనేని సీన్ అన్నాడు. అంటే భీమనేని సీన్ ప్రామిస్ చేసి ఉన్నాను, సముద్రాకి తర్వాత నేను ఇస్తానులే అని చెప్పాడు. తర్వాత గబ్బర్ సింగ్ దగ్గరకు వచ్చింది. అది గబ్బర్ సింగ్ దగ్గర ఈ మాట స్వయంగా నాకు గణేష్, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సముద్ర నిన్నే అనుకున్నాం మేము, గబ్బర్ సింగ్కి నిన్ను, హరీష్ శంకర్ అండ్ ఇంకో శంకర్ ఎవరినో అనుకున్నారు. అనుకొని ఇట్లా హరీష్ శంకర్ మిరపగా హిట్ అయింది కదండి, తన డెసిషన్ తీసుకుందామని గణేష్, పవన్ కళ్యాణ్ గారే ఇద్దరే చెప్పారు నాకు షూటింగ్ స్పాట్లో కలిస్తే. సో అలా చేసిన తర్వాత ఇక మళ్ళీ నేను నేను గ్యాప్ లేదు, నాకు కంటిన్యూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. సో అయితే తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా వెళ్తున్నారని చెప్పేసి నేను చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే, వ్యక్తిగా ఇష్టం అండ్ ఒక హీరోగా బాగా ఇష్టం.
నేను చెయ్యాలనుకునే ఒక హీరో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఓకే. సో తనతో రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్తుంటే అధినేత సినిమా చేశాను. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, తనకు కూడా సపోర్ట్గా మనం ఏమి ఆశించకుండా చేయాలనుకొని నేను జైసేన అనే సినిమా చేశాను. పవన్ కళ్యాణ్ గారి మీదనే చేశానండి. చేశాక ఆ టైంలో ఆయన విజువల్స్ కావాలి నాకు. ఉంటే సముద్రకి ఏం కావాలంటే అవి ఇచ్చేసేయండి, తనకి లెటర్ కూడా ఇచ్చేయండి, తన ఇష్టం ఏదన్నా చేసుకోమని చెప్పండి, ఇవ్వండి అని చెప్పేశాడు పాపం. తను చెప్పి దాన్ని డైరెక్ట్గా నేను చాలా విజువల్స్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంటుంది జైసేన. అంత బాగా చేశాను. పోస్టర్ కూడా ఆయన ఫోటో వేసాను అనమాట. అంత మంచి, బట్ బాగా తెలుసు నేను పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలి అనేది మాత్రం మనసులో ఉంది. ఆయనకు ఉంది, నాకు ఉంది, బట్ అది కూడా రూపం దాల్సిద్ది త్వరలో. ఓకే. అప్పట్లో అధినేత, ఇప్పుడు జైసేన. ఎందుకు అంటే మెగా హీరోలు అంటే ఏంటంత అభిమానం? అంటే చిరంజీవి గారు ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేశారండి హిట్లర్ సినిమాకి. నువ్వు డైరెక్టర్ అవుతావు సముద్ర, మనం చేద్దాము అని ఆయన అన్న మాటతో నేను అసలు చాలా ఫాస్ట్గా ఉండేవాడిని అనమాట. అసలు నేను డైరెక్టర్ అవుతున్నాను, చిరంజీవి గారు లాంటి హీరో చూడడం అంటే నాకే జోక్ కాదు. సో అంత బాగా కష్టపడేవాడిని, నలుగురు వరకు ఒక్కడిని చేసేవాడిని. సో అంత బాగా చేసేవాడిని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగా చాలా ఇష్టం, ఎంతోమందికి ఇచ్చేస్తూ ఉండేవాడు. సో అట్లాగా పవన్ కళ్యాణ్ గారి మీద చేయాలనుకున్నాను అనమాట. అంతే, అంతమించి వేరే కాదు. మనకున్న ఇండస్ట్రీలో మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం ఏంటంటే గొప్ప స్టార్స్లో, కమర్షియల్ స్టార్స్, గొప్ప హీరోల్లో చిరంజీవి గారు ఒకరు, పవన్ కళ్యాణ్ గారు ఒకరు, ప్రభాసు, మహేష్, బాలయ్య బాబు, నాగార్జున గారు, వీళ్ళంతా మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. అందుకే వాళ్ళందరూ అంటే నాకు చాలా రెస్పెక్ట్. బట్ వీళ్ళల్లో ఎవరైనా నా పేరు అడిగితే చాలా మంచోడయ్యా సముద్ర అంటారు. అందరితో నాకు వెరీ గుడ్ రిలేషన్. ఓకే. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కోసం, ఇటు హీరోల కోసం చిన్న కాంట్రవర్సీ ఎప్పటి నుంచో నడుస్తుంది. సో దాని గురించి మీ ఒపీనియన్? పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఎటువంటి కాంట్రవర్సీ ఉంటాయండి. బట్ ఏంటంటే స్వతహాగా నేను తెలుగుదేశం. ఓకే. నేను తెలుగుదేశం స్వతహాగా. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అట్లనే జగన్ గారిని నేను తప్పుగా అన్నాను కానీ, బట్ వీళ్ళంటే నాకు ఇష్టం. ఓకే. ఓకే. అటు ఆ పాలిటిక్స్కి, ఇటు సినిమా వాళ్ళకి ఆ మధ్య అది ఎలా, ఏంటి అసలు? అంటే ఎటుగొడి సినిమా వాళ్ళకేమో పాలిటిక్స్ కావాలి, పాలిటిక్స్ వాళ్ళకేమో సినిమా కావాలి. ఎందుకంటే ఒక హీరోగా ఒక స్థాయి చూసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పొలిటికలే. అందుకని సినిమా వాళ్ళు ఆ స్టెప్ తీసుకుంటారు. పాలిటిక్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా ఇదిగా మేము పెద్ద టాప్ అయినట్టు, సినిమాలు తక్కువ అయినట్టు వాళ్ళు థింక్ చేస్తారు. సో అటువంటి వాళ్ళకి మేము అవసరం. సో అందువల్ల ఏంటంటే ఈ రెండింటికి ఫైటే ఎప్పుడు. పైకి ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సినిమా వాళ్ళు రాని కూడా వీళ్ళు వస్తే మనం తొక్కేస్తారని వాళ్ళ భయం. అట్లాగా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జగన్కి ఎవరున్నారు ఆపోజిట్? ఎవరు లేరు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఓకే. మరి నెక్స్ట్ మొన్న ఓటేసారా? చాలా రోజుల తర్వాత మన తెలుగు సినిమా పుష్పకి నేషనల్ అవార్డు వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే సుకు నా ఫ్రెండ్, సుకుమారు, నేను, రాజావనం రెడ్డి, బొమ్మరెల్లి భాస్కర్, మేమంతా ఎయిటర్ మోహన్ గారి బ్యానర్లో వర్క్ చేసాం. అసోసియేట్ డైరెక్టర్స్గా కలిసి వర్క్ చేసాం. ఆ రోజుల్లోనే సుకు డైలాగ్స్ బాగా రాసేవాడు. నన్ను అనేవాడు, సముద్రం నాకంటే నువ్వు ముందు డైరెక్టర్ అవుతావు అని నన్ను అనేవాడు. చాలా మంచివాడు సుకు. అట్లాగే సినిమా కోసం అహర్నిశలు కష్టపడతాడు. ఆ రోజునే తెలుసు సుకు ఒక గొప్ప రైటర్ అవుతాడు అనుకున్నా, కానీ గొప్ప డైరెక్టర్ కూడా అయ్యాడు సుకు. సో చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. చాలా మంచోడు సుకు. అలాగే సుకు టీం, ఎంటైర్ టీంకి, అలాగే అల్లు అర్జున్ గారి కమిట్మెంట్కి, ఆ ప్రొడ్యూసర్స్కి, ప్రతి ఒక్కరికి, అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా సినిమా పరిశ్రమలో నేను కంగ్రాట్స్ చెప్తాను పుష్పాని హిట్ చేసినందుకు. ఓకే. ఓకే. మరి అలాగే RRR కూడా ఆస్కార్ అవార్డు అందుకుంది. సో దాని గురించి మీ ఒపీనియన్? అది ఇంకా గర్వపడతాను. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి గారు
ఫస్ట్ తెలుగు నుంచి హిందీ లెవెల్కి, ఆ తర్వాత ప్రపంచం స్థాయికి, ఇట్లా ప్రతి చోట సినిమాని పెంచుకుంటూ బిజినెస్ని పెంచుకుంటూ ప్రతి దర్శకులకి, ప్రతి హీరోలకి, ప్రతి నిర్మాతలకి ఒక మార్గదర్శకుడై రాజమౌళి గారు ఇవాళ ప్రపంచ స్థాయికి సినిమాని తీసుకెళ్లారు. సో రాజమౌళి గారికి ఇక హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే ఎవరైనా సరే. అటువంటి ఒక గ్రేట్ డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు మనం అందరం గర్వపడాలి. నేను గర్వపడతాను, చాలా ఇష్టపడతాను. తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కి ఎదిగింది. సో ఇప్పుడు తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే అందరూ ప్రపంచం మొత్తం ఒకసారి ఇటు తిరిగి చూస్తుంది ఏ మూవీ ఎవరి హీరో అని. సో దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇలా ఒక్కొక్క సినిమా మీద ఆ డైరెక్టర్ని బట్టి, ఆ హీరోని బట్టి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ వస్తూ ఉందండి, ఆ ప్రొడక్షన్ బట్టి. సో అంతేకాకుండా ఆ తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాని ఇక గెస్ చేసేస్తున్నారు. ఈ సినిమా చూడాలి, ఈ సినిమా చూడకూడదు, ఈ సినిమాని డెఫినెట్గా అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా ఆడియన్స్ క్యాచ్ చేసిన ఎవ్రీ ఫిలిం ఆల్మోస్ట్ హిట్ అవుతున్నాయి, రిజెక్ట్ చేసిన అన్ని ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఇది మంచి శుభపరిణామం. మంచి కథలు ఎన్నుకొని బాగా చేయటానికి, బాగా కష్టపడటానికి, ఎవరైనా సరే ఒక స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగటానికి ఇది చాలా మంచి శుభపరిణామం అని నేను ఫీల్ అవుతాను. ఓకే, ఇప్పుడు దీని గురించి కూడా రెండు మాటలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అనగానే భారీ బడ్జెట్తో మూవీ తీస్తున్నారు, అది హిట్ అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఫ్లాప్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకంత బడ్జెట్ని అంత దీనిగా పెంచేస్తున్నారు అన్న మాట కూడా ఉంది. సో మీరు దేని కోటేస్తారు? అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారండి. రాజమౌళి గారు ఎవ్రీ ఫిలిం బాగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక RRR 350 అన్నా, ఒక బాహుబలి ఒక 300 అన్నా, ఇవాళ ఇంకొకటి ఒక 1000 crores అన్నా, రాజమౌళి గారు ఆ లెవెల్లో తీసుకెళ్ళి దాన్ని 1500 కోట్లు చేస్తున్నారు. ఈజ్ నైస్, అది ఇన్స్పిరేషన్. ఆ తర్వాత కాంతార అని ఒక సినిమా వచ్చింది, అది ఒక 15 కోట్లు వచ్చేసి అది 400 కోట్లు కొట్టారు పాన్ ఇండియా లెవెల్లో. అలాగే మళ్ళీ కేజీఎఫ్ ఆ రోజుల్లో 50 crores చేశారు, దాన్ని 1000 crores కొట్టారు. ఇట్లా బడ్జెట్తో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు, మన కార్తికేయ 2 ఉంది, కార్తికేయ 2 లెవెల్కి ఆ రోజుల్లో ఒక 20 మించి ఎక్కువ అవ్వదు, ఆ దాన్ని 100 crores చేశారు. ఇట్లాగా కంటెంట్ని నమ్ముకొని కంటెంట్ తోటి డిఫరెంట్ బడ్జెట్లో, ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్కి కొన్ని కోట్లు ఇవ్వాలి, ఆ డైరెక్టర్ కొన్ని కోట్లు ఇవ్వాలి, వాళ్ళ స్థాయికి వాళ్ళ బడ్జెట్ పెరిగింది. అట్లాగే ఒక నిఖిల్ ఉన్నాడు, అతని స్థాయికి బడ్జెట్ తగ్గిద్ది, రెమ్యునరేషన్ తగ్గిద్ది, ఇంకోటి తగ్గుద్ది. అలాగే ప్రతి హీరో అట్లా ఇప్పుడు పాన్ ఇండియా చేసే హీరోలతో, ఇప్పుడు మనాడు ఉన్నాడు ఎవరు, తేజ సజ్జా, అతనికి ఆ రోజున తక్కువ, ఇటు కొట్టాడు మళ్ళీ పెరుగుతుంది. ఇట్లా హీరోని బట్టి రెమ్యునరేషన్ మారుతాయి తప్ప కంటెంటే అల్టిమేట్ అండి. బడ్జెట్తో సంబంధం లేదండి, కంటెంటే మెయిన్. కంటెంట్తో తీస్తే కాంతార ఏం బడ్జెట్ అండి, 15 కోట్లు. మన దేశం హనుమాను సీజీకి అది దీనికంటే కొంచెం ఎక్కువ, మరి 100 crores 200 crores లేవు కదా, 50 బిలోవే కదా. రైట్, ఓకే. ఈ మధ్య అంటే ఆల్రెడీ నడుస్తుంది 2 weeks స్క్రీన్స్ బంద్ చేయాలని, మూవీస్ లేక, IPL వల్ల ఇలా థియేటర్లు యాజమాన్యాలు నష్టాల్లో ఉన్నారన్నారు. మరి అయితే ఒకటి నడుస్తుంది, సో థియేటర్స్ బంద్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. సో దీని గురించి మీ ఒపీనియన్? అంటే రీసెంట్గా అంటే ఎలక్షన్స్ మూడ్లోకి వెళ్ళిపోయారు పబ్లిక్ అంతా. సమ్మర్ ఎండలు ఎరగ తీసేసిన పబ్లిక్ని, పెద్ద మూవీస్ లేవు, పైగా ఒక పక్క క్రికెట్, ఇన్ని విధాలుగా సినిమా రంగం మీదకి వచ్చేసరికి ఒక దెబ్బ కాదు 4 దెబ్బలు, క్రికెట్, ఎలక్షను, ఎండలు, పైగా ఈ మార్చి ఏప్రిల్కి వచ్చేసరికి ఫైనాన్షియర్. సో అన్ని విధాలుగా బ్రేక్ పడి, పైగా పెద్ద సినిమాలు లేవు. సో అందువల్ల ఏంటంటే కొన్ని థియేటర్స్ ఒక 10 days ఆపాల్సిన సిచ్యువేషన్. సో మళ్ళీ ఇంకొక 10-15 days తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి, ఇంకా మళ్ళీ బిగ్ పిక్చర్ స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్స్ రైటేనండి, లేకపోతే నష్టపోతూ ఉన్నారు. రైటే, అది తప్పులేదండి. అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే అండి, థియేటర్స్ యాజమాన్యం కానివ్వండి, థియేటర్స్ యాజమాన్యం
అండ్ ఫిలిం ఛాంబర్ అండ్ క్యూబ్, అలాగే వీళ్ళందరూ కూడా టికెట్ రేట్లు తగ్గించాలండి. టికెట్ రేట్లు ఏంటంటే 250, 300 అంటుంటే పబ్లిక్ కూడా రావాలి. టికెట్ రేట్లు తగ్గించాలి. ఏదో పెద్ద సినిమాల కోసం స్టార్టింగ్లో ఒక వారం ఆ హై బడ్జెట్ సినిమాల కోసం పెంచొచ్చు, కానీ ఫిక్స్డ్ రేట్ అనేది మాత్రం చాలా తగ్గాలి. అంతేకాకుండా ఒక ఫ్యామిలీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి థియేటర్లో మళ్ళీ స్నాక్స్ తీసుకోవాలన్నా అవి తీసుకోవాలంటే అవి చాలా టూ మచ్ రేట్స్ ఉన్నాయి. రేట్లు ఎందుకు పెంచాలి? రెమ్యునరేషన్లు ఎందుకు అంతగా పెంచాలి? ఇవాళ మూతేసుకునే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకోవాలి? దేహి అని వెళ్ళి ఇంకొకరిని ఎందుకు అడుక్కోవాలి? సో ఇవన్నీ ఎందుకు, అంత దురాశ ఎందుకు మనుషులకి? కాబట్టి అవన్నీ తగ్గించండి. ప్రతి వాళ్ళు ఆలోచించండి. ప్రతి వ్యక్తి, ప్రతి పరిశ్రమ బాగుపడటానికి, ముందుకు వెళ్ళటానికి ఆలోచించి మానవత్వం దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ క్యూబ్ రేట్లు తగ్గించాలి. ఇది ఛాంబర్ తీసుకోవాల్సిన విషయం. అలాగే టికెట్ రేట్లు తగ్గించాలి. అవి థియేటర్స్ యాజమాన్యం కానీ అండ్ ప్రభుత్వాలు కూడా వీటిలో చర్య తీసుకోవాలి. టికెట్ రేట్లు పెంచమంటే ఇక మీరు పెంచేయటమేనా? సామాన్యుల పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్లయితే ఎట్లాగా? వాళ్ళకి అవసరమైంది పెంచడం, అవసరం లేనిది తగ్గియటం. వాట్ ఈస్ దిస్? సో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. గవర్నమెంట్ కూడా ఏమి చేస్తున్నాం, దేనికి కొమ్ము కాస్తున్నాం అనేటువంటి కొంచెం ఆలోచిస్తే మంచిది. సామాన్యుడి గురించి ఆలోచించండి. అలాగే సినిమా పరిశ్రమను చంపేయడానికి ఆలోచించవద్దు, బ్రతికించడానికి ఆలోచించండి. అది కూడా ఒక పరిశ్రమ, అందులో కూడా కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు. కాబట్టి టికెట్ రేట్లు తగ్గించే విధంగా చేయండి, క్యూబులు తగ్గించే విధంగా చేయండి. దయచేసి కొంతమంది రెమ్యునరేషన్లు కూడా తగ్గించుకునే విధంగా చేయండి. ఎందుకంటే 10 కాలాల పాటు ఇండస్ట్రీ బతకాలి. ఇది నా ఒపీనియన్. రైట్. ఫైనల్గా మూవీ అంటే ఒకప్పుడు ఏంటంటే మీ అంటే బిఫోర్ కూడా అవ్వచ్చు, ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే అది నెలకో 2 నెలలకో ఇంకా వీలైతే 3 నెలలకో టీవీలో వచ్చేది. అప్పటి వరకు వెయిట్ చేసేవాళ్ళం టీవీలో చూడాలంటే. థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు, లేకపోతే సమయం లేని వాళ్ళు వస్తుంది టీవీలో అని ఒక 3 నెలలు 2 నెలల వరకు వెయిట్ చేసేవాళ్ళు. టీవీలో వచ్చాక చూసేవారు, లేదా థియేటర్కి వెళ్ళి చూసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక మూవీ రిలీజ్ అయిందంటే వెంటనే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా, తప్పు అనుకుంటున్నారా? ఎందుకంటే అల్లు అరవింద్ లాంటి మెగా ప్రొడ్యూసర్ కూడా ఓటీటీకి కొమ్ము కాస్తున్నారు. సో అది కరెక్ట్ అని ఆయన కూడా అందులోకి దిగారు బిజినెస్ పరంగా. సో మీరేమంటారు, ఇది కరెక్టా రైటా తప్పా? అంటే ఈ నిర్ణయానికి ఏంటంటే అండి మెయిన్ పైరసీ. సినిమా పెద్ద సినిమాలు ఇవన్నీ వచ్చి చేసిన ఇమీడియట్ సాయంత్రానికి పైరసీ వచ్చేస్తుందండి. పైరసీ వల్ల సినిమాలు చచ్చిపోతున్నాయి, క్వాలిటీ చచ్చిపోతూ ఉంది. ఈ పైరసీ దొంగల్ని ఆపాలంటే ఎట్లా ఏంటి అని చిత్ర పరిశ్రమ చాలా అయోమయంలో పడిందండి. సో దానివల్ల చాలా చాలా ఆగమాగం అయిపోవటం వల్ల ఈ డిజిటల్ అనే దానికి కొమ్ము కాయాల్సి వస్తుంది. డిజిటల్ వల్ల కొంత అమౌంట్ అవుతుంది. పైరసీ చచ్చిపోవడానికి ఇది ఒక మంచి మార్గం అయ్యి మా ఇండస్ట్రీ కానీ అరవింద్ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా సో ఓటీటీని సపోర్ట్ చేయటం. నిజంగా సినిమా చూడాలి, బిగ్ స్క్రీన్లో చూడాలనే ఆడియన్ ఎప్పుడూ ఒకటే, కానీ కొంతమంది మాత్రం డిజిటల్కి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు డిజిటల్లో చూస్తారనే ఉద్దేశంతో ముఖ్యంగా పైరసీని అరికట్టే విధంగా ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించడం జరిగిందండి. ఓకే, అయితే ఓటీటీ మీకు కరెక్ట్. ఓటీటీ ప్రజెంట్ ఫ్యూచర్ అది. ఓకే, చిన్న మూవీస్ అంటే థియేటర్లో రిలీజ్ చేసుకోలేని చిన్న మూవీస్ ఓటీటీలో రిలీజ్ హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్, అది ఒకటి మంచి ప్లస్ మేడం. ఎందుకంటే దానివల్ల ఇవాళ స్టార్సే కాకుండా చిన్న చిన్న హీరోలు కూడా పుట్టుకు రావచ్చు, ఆ తర్వాత వాళ్ళు అందులో స్టార్స్ అవ్వచ్చు. అది ఒకటి మంచి అవకాశం ఉంది. సినిమా కంటెంట్ బాగుంటే ఓటీటీలో అయినా మనకి బడ్జెట్ సేఫ్ అనేది వర్కౌట్ అవుతా ఉంది. ఓకే, ఇప్పుడు కొత్తగా అంటే మూవీ నుంచి వెబ్ సిరీస్ వచ్చింది. మీరు అంటే సముద్ర గారి నుంచి ఒక వెబ్ సిరీస్ మేము ఎదురు చూడొచ్చా? చేసే ఆలోచన ఉందా? చూడొచ్చు, టైం పట్టింది. ఎందుకంటే నా 6 ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఓకే, రైట్. వాటి తర్వాత ఇంకేదైనా ఆలోచన? టైం పడుతుంది. ర్యాపిడ్ ఫైర్ చేద్దాము క్లోజ్ చేసే ముందు. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ని రీమేక్ చేస్తే హీరోగా ఎవరిని తీసుకుంటారు? బాలకృష్ణ గారు. 1 వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. చాలా మంచి. చాలా మంచి. రానున్న రోజుల్లో సరైన పొలిటికల్ లీడర్ ఎవరు? ఆదిత్య యోగినాథ్. ఈ తరం దర్శకుల్లో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్? రాజమౌళి గారు. ఓకే, రీసెంట్ పిక్చర్స్లో చూసిన తర్వాత కూడా మిమ్మల్ని చాలా రోజులు వెంటాడిన మూవీ ఏంటి? బాహుబలి. బాహుబలి. థ్యాంక్ యూ సో మచ్ సముద్ర గారు.
థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.